100 కోట్ల రూపాయలతోని రోడ్లు ఇచ్చాం, ఒక బంజారా భవన్ ఇచ్చాం, ఒక గురుకుల పాఠశాలను ఇచ్చాం. ఇట్లా వారు ఏది ఉన్నా మా గిరిజన శాసన సభ్యుల కంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులు పేదవాళ్ళు ఉన్నారు. మరి గత పాలకులు ఎందుకో దీన్ని దృష్టి పెట్టలేదు, మీరు ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ గారి నుంచి కేటీఆర్ గారి నుంచి ఫోన్లు చేయించుకొని కేటీఆర్ గారు దీన్ని స్పెషల్గా దత్తత కూడా తీసుకొని అభివృద్ధి చేయడం జరిగింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ మార్పు అని అంటే మన జీవితాల్లో మార్పు అవుతుంది అనుకున్నారు. మార్పు అంటే పేదవాళ్ళ దగ్గర గుంజుకొని పెద్దోడికి పెట్టడం అనుకోలే వాళ్ళు. మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనుకోలేదు. మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు తీసేయడం అనుకోలేదు. అన్ని అబద్ధపు మాటలు. అమ్మా నీకు 2000 సరిపోద్దా, 4000 చేస్తా అంటే నమ్మిదు. ఆశపడ్డారు. ఎవరికైనా పెడతామంటే ఆశ ఉంటుంది, కొడతామంటే భయం ఉంటుంది. నీ కోడలికి అత్తకిస్తే చాలా కోడలా నీకు వద్దా అని అంటే నిజంగా 2500 వస్తాయని ఆ బిడ్డ ఆశపడ్డది. ఇచ్చే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కాదు, నేను తులం బంగారం ఇస్తా అంటే మా యువకులందరూ ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. నేను అనుకుంటా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడని అబద్ధపు మాటలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచినా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. మరి రేవంత్ రెడ్డి గారికి పడగొట్టడం తెలుసు, కూలగొట్టడం తెలుసు, అబద్ధాలు ఆడటం తెలుసు. కానీ 10 ఏళ్ళు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఆయన సైనికులుగా మేము పనిచేస్తున్నాం. మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నిలబెట్టే నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో పేదవాళ్లను, దళిత, గిరిజన